హైదరాబాద్ కుల్సుంపురలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అబ్దుల్ హజీజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. స్థానిక ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో నివాసం ఉంటున్న అబ్దుల్ అనే యువకుడు నీలోఫర్ ఆసుపత్రిలో టీ అమ్ముతూ ఉంటాడు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అయితే అక్కడి ఫ్లాట్ లో ఉండే 4వ తరగతి చదువుతున్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వాటిని చూసిన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు కోపంతో అబ్దుల్ పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హజీజ్ హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు హజీజ్ అబ్దుల్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పిల్లగానికి లోపటికెళ్ళి తెచ్చి రూమ్ లో కొడుతున్నారు. కొట్టేవరకల్లా నేను ఆడ ఉంటే అందరు ఏమంటున్నారు, పిల్లగానికి నీ కొడుకు కొడుతున్నారు అంటే, నా పిల్లగాడు పండుకున్నాడు, నా కొడుకు ఎందుకు కొడతారు అని నేను అంటున్నా. ఈడ అమ్మి అమ్మి అని నెత్తి అంతా పల్లకొట్టి అందరు కొట్టిండ్రు, ఆడోళ్ళు కూడా కొట్టిండ్రు, కట్ట తీసుకొని కొట్టిండ్రు, తొక్కేసి కొట్టిండ్రు, చేతులు అన్ని ఇరిగిపోయినాయి. మధ్యాహ్నం టైంలో ఒక పర్సన్ పేరు అజీజ్ అహ్మద్, అతని ఒక పాప వైపులో మిస్యూజ్ చేస్తాడు. ఆమెను అప్రాక్సిమేట్లీ 9 to 10 years మధ్యలో ఒక చిన్న పాపను మిస్యూజ్ చేస్తే ఆమె శారీరకంగా చేస్తే అప్పుడు ఆ అమ్మాయి అక్కడ చూసినటువంటి కొందరు ఆ పర్సన్ను అప్రాక్సిమేట్లీ 7-7:30 మధ్యలో చేసుకోవడం జరుగుతుంది. అక్కడ 4-5 మంది ఆయన కొట్టడంతో ఇమ్మీడియట్గా పోలీసుకు ఇంప్లిమెంట్ ఇస్తే పోలీసు అతన్ని ఉస్మానియా హాస్పిటల్కు షిఫ్ట్ చేశాము. ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో వాళ్ళ మదర్తో పాటు ఉన్నాడు. వాళ్ళ మదరు అతన్ని మా హెడ్ కానిస్టేబుల్ పంపించాము. ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు